ఏదన్నా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ దగ్గర అయితే మూవీని అయితే స్టార్ట్ చేసిండు. అలాగే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏదైతే ఉందో అదనేది ఈ మూవీ ఎండింగ్ లో రివీల్ చేసే ఆ యొక్క సస్పెన్స్ ఏదైతే ఉంటుందో మూవీ యొక్క ఎక్స్పెక్టేషన్స్ ని ఆడియన్స్ ని కూర్చున్న సీట్ లోనే కూర్చోబెట్టద్ది. సో ఆ విషయంలో చూసుకున్నట్లయితే ప్రసన్న వదన మూవీ అయితే హ్యాట్రిక్ కొట్టిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇందులో చూపించిన ఫస్ట్ హాఫ్ లో ఏవైతే సీన్సెస్ ఉన్నాయో ఆ యొక్క సీన్సెస్ అనేవి చాలా అంటే చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ అలాగే హీరో యొక్క కి ఉన్న డిజీజ్ కానివ్వండి, సమ్ ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ కానివ్వండి, అది ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా తీసుకెళ్ళాలనే దాంట్లో మాత్రం చాలా అంటే చాలా బాగా చేస్తారు. ఇంకా పర్టికులర్లీ ఇంకా మూవీ గురించి చెప్పబోరో మూవీ ఎలా ఉంది ఆన్ థియేటర్స్ లో వాచ్ చేయొచ్చు అంటే కంప్లీట్లీ ఆన్ థియేటర్స్ లో అయితే మూవీని వాచ్ చేయొచ్చు. ఈ యొక్క మూవీ కంప్లీట్లీ సూపర్ అని చెప్పుకుంటూ వచ్చింది. అండ్ మోస్ట్లీ 5 అవుట్ ఆఫ్ 3.5 అయితే ఇవ్వచ్చు. ఎందుకంటే ఈ యొక్క మూవీలో మనకి ట్విస్ట్ రివీలింగ్ అయితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా చేశారు. అంటే ఇప్పుడు మనం ఒక పర్టికులర్లీ ఇంటర్వెల్ సీన్ లో లేయాలి బ్రో అంటే ట్విస్ట్ రివీలింగ్ అయితే కంపల్సరీ కాబట్టి ట్విస్ట్ రివీలింగ్ అనేది సూపర్ బాగా చేశారు. అండ్ అలాగే ఎండింగ్ లో కూడా ట్విస్ట్ రివీలింగ్ అనేది చాలా బాగా చేశారు. అబ్బా ఇది ఎక్కడ మిస్ అయ్యాం అనే ఒక ట్విస్ట్ అనేది ఖచ్చితంగా ఈ యొక్క మూవీలో ఎంజాయ్ చేయొచ్చు. అండ్ అలాగే అందులో సుహాస్ గారు యాక్టింగ్ అంటారా పీక్స్ లెవెల్ అంతే. సుహాస్ గారు అయితే ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ముందుకు అలా ఎదుగుకుంటూ పోతున్నారు అంతే. ఇంకా కంప్లీట్లీ సుహాస్ గారిని అయితే ఈ యొక్క మూవీలో అయితే మనకి డిఫరెంట్ రోల్ లో కనిపిస్తాం. ఇంకా మ్యారేజ్ బ్యాండ్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీలో మనకి సుహాస్ గారిని చూసిన తీరు వేరు అండ్ ఇందులో మనం చూసిన తీరు వేరు. అండ్ తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా అంబాజీ మ్యారేజ్ బ్యాండ్ కన్నా ఇది కొంచెం పోలిస్తే నాకు అంబాజీ మ్యారేజ్ బ్యాండే కొంచెం బెస్ట్ అనిపించింది. ఎందుకంటే ఈ యొక్క మూవీలో ఏంటంటే మనకి కొంచెం ఆ సాంగ్స్ ఏవైతే ఉంటాయో ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఉంటుందో కొంచెం డల్ అనిపించింది. బట్ ఇందులో సాంగ్స్ కానీ ఏదైనా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ మంచి బీజిఎంతో కానీ ఇస్తే మాత్రం ఇది ఒక సెన్సేషనల్ మూవీ అయ్యేది ఖచ్చితంగా. అండ్ ఇంకా ఈ ప్రస్తుతానికి ఈ యొక్క మూవీ అనేది వన్ టైం వాచబుల్ తో థియేటర్స్. ఎందుకంటే ఈ యొక్క మనకి ఏదైతే ట్విస్ట్ రివీలింగ్ ఉందో ఆ యొక్క ట్విస్ట్ రివీలింగ్ అనేది మనకి స్టోరీ అనేది లేకుండా చూస్తే తెలియకుండా వెళ్తేనే ఈ యొక్క మూవీ యొక్క ఎక్స్పీరియన్స్ అయితే పొందొచ్చు ఈజీగా. అండ్ ఇంకా హీరో కానివ్వండి, హీరో సైడ్ క్యారెక్టర్ కానీ ప్రతి ఒక్క క్యారెక్టర్ అయితే సూపర్ డిజైన్ చేశారు. అండ్ ఆ క్యారెక్టర్ కి తన పర్ఫార్మెన్స్ తగ్గట్టు ఎంతగా ఇవ్వాలో అంతే డైరెక్టర్ గారు ఇచ్చి క్లోజ్ చేయడం బట్టి ఈ యొక్క మూవీ అనేది సూపర్ డూపర్ హిట్ అయిపోతుంది. అండ్ కంప్లీట్లీ ఒక మూవీ వాచబుల్ తో టీరియర్స్ అని చెప్తాను. అండ్ ఇందులో సాంగ్స్ కోసం అయితే వెళ్ళక్కర్లేదు, బీజిఎం కోసం అయితే వెళ్ళక్కర్లేదు. కంప్లీట్లీ మూవీ అనేది ఆడియన్స్ ని కూర్చోబెట్టేస్తుంది. అది మాత్రం ఫిక్స్ చేస్తాను. స్టోరీ వైజ్ అయితే సూపర్ ఉంది. అండ్ కంటెంట్ రైటింగ్ కూడా చాలా చాలా బాగుంది. సుహాస్ గారి యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. సో కంప్లీట్లీ ఒక మూవీని వీకెండ్ థియేటర్స్ లో వాచ్ చేయండి. ఆ ఒకటి అడొక మూవీ కూడా నేను చూసి రివ్యూ అనేది మన ఛానల్లో ఈ రోజు అయితే అప్లోడ్ చేస్తాను. సో దాని రివ్యూ చూసిన తర్వాత దాని వీడియో ఎండింగ్ లో అయితే నేను ఖచ్చితంగా చెప్తాను 2 మూవీస్ లో వీకెండ్ మూవీస్ ఏది సజెస్ట్ చేసుకోవచ్చని. సో దిస్ ద వీడియో గైస్ అండ్ టేక్ కేర్ అగైన్ బై బై. అండ్ కంప్లీట్లీ మన ఛానల్ రివ్యూస్ ని రెగ్యులర్ గా ఫాలో అవుతున్న వాళ్ళకి థ్యాంక్ యూ. అండ్ అలాగే కొత్తగా వీడియోస్ ఎవరైనా వాచ్ చేస్తుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేసి మన ఫ్యామిలీలో జాయిన్ అయిపోయింది. ఎందుకంటే మన ఛానల్లో స్పాయిలర్స్ లేకుండా రివ్యూస్ అండ్ అలాగే మంచి మూవీ కంటెంట్స్ మాత్రమే చెప్తాం. సో దిస్ ద వీడియో గైస్ అండ్ టేక్ కేర్ అగైన్ బై బై.